ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు దయను బట్టి మీ అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఒక లేఖన భాగాన్ని మీ కొరకు నేను చదివి వినిపించాలని నేను ఆశిస్తున్నాను. అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ దేవుడు ఈ చదవబడిన ఈ లేఖనాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.